ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతున్నారు. ఒక క్రియేటర్ మీ స్మార్ట్ ఫోన్లో ప్రాబ్లం ఉందని చెప్తే దాన్ని సార్ట్ అవుట్ చేయాల్సింది పోయి వాళ్ళపైన కేసు వేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎటువంటి రైట్స్ కూడా లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఏ ఒక్క బ్రాండ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఈ రోజు నాటికి కూడా నేను రివ్యూ రేట్ తీసుకోలేదు. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 5 days to నియర్లీ 1 weekగా ఈ విషయం ఎలా చెప్పాలి, అసలు రికార్డ్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి నాలో నేను సతమతం అవుతాండా. ఎందుకంటే చాలా విషయాల్లో అంటే ఫేస్ టు ఫేస్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కానీ చాలా యూట్యూబర్స్ని ఎక్స్పోజ్ చేసిన నేను, డైరెక్ట్ క్వశ్చన్ చేసిన నేను, మోటార్ల దగ్గర నుంచి మోటార్లో నేను భయపడడం లేదు. నేను భయపడి వెనక్కి తగ్గలేదు. నేను బ్రాండ్ పేరు చెప్తున్నా. సో ఓకేనా, మోటార్ల వాళ్ళు మనకి కోర్ట్ నోటీస్ అయితే సెండ్ చేశారనమాట. మన వీడియోని బ్లాక్ చేశారు. యాక్చువల్గా మనకి మెయిల్ కూడా వచ్చింది, మీ వీడియోని బ్లాక్ చేస్తున్నాం, ఇండియా రీజనల్ జోన్ మాత్రం బ్లాక్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. బట్ ఈ విషయం ఎలా షేర్ చేయాలి, అసలు చెప్పాలన్నా వీడియో రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఒక కేసు కోర్టులో ఉండేటప్పుడు అది దానిపై మనం రియాక్ట్ అయినామంటే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. సో అది రియాక్ట్ అవ్వాలన్నా వద్దా అని కూడా నాకు అర్థం కాలేదు. అండ్ లీగల్ టర్మ్స్ దీన్ని ఎలా ఫేస్ చేయాలి ఏం నాకు అర్థం కాలేదు. సో కొంచెం చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను నేను. బట్ కానీ ఇప్పటికీ కూడా మాట్లాడకపోతే ఇది బ్రాండ్స్ అన్ని దీని అడ్వాంటేజ్ తీసుకుంటుందని చెప్పి నాకు అనిపించింది. అది దీని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే, కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్ మీకు అందరూ తెలిసిందే, మోటో స్మార్ట్ ఫోన్స్ మదర్ బోర్డ్ డెడ్ అయిపోతుంది. H50 ఫ్యూజన్ కానీ చాలా స్మార్ట్ ఫోన్స్ పేలిపోతా ఉన్నింది. స్టిల్ ఈ రోజు నాటికి కూడా చెప్తాను, మోటో స్మార్ట్ ఫోన్స్లో చాలా వరకు కూడా హార్డ్వేర్ లెవెల్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకేనా, సో దాన్ని అడ్రస్ చేస్తూ వీడియో రికార్డ్ చేశాను అనమాట. సో మోటోలో సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉంది, సాఫ్ట్వేర్ బగ్స్ ఉంది, మదర్ బోర్డ్ డెడ్ అవుతుంది, ఇలా అవుతుంది చెప్పేసి. సో ఇక్కడ నేను ఈ ఇష్యూస్ మాట్లాడదలుచుకోలేదు. బట్ ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ వీడియో రికార్డ్ చేసి పెట్టాను. ప్రజెంట్ అట్లీస్ట్ నౌ కొనకండి అని చెప్పేసి. కాకపోతే దాన్ని కోర్టు ఆర్డర్ తెచ్చి ఆల్మోస్ట్ 350+ క్రియేటర్స్ని 350 పోస్టులు, వీడియోలు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ట్విట్టర్ పోస్టులు అన్నిటికీ కూడా సెండ్ చేశారు అనమాట కోర్టు నోటీసులు. మోటోలా స్మార్ట్ ఫోన్ కంపెనీ అయితే మాత్రం ఇది ఏ విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద 300 గుప్త ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి చాలా క్రియేటర్స్, మీకు ఒక లిస్ట్ చూపిస్తూ ఉంటాను చూడండి, కోర్టు నోటీస్ దగ్గర నుంచి 350 క్రియేటర్స్కి అయితే వెళ్ళింది. అంటే నాట్ ఓన్లీ క్రియేటర్స్, ఎవరు పబ్లిక్గా పోస్ట్ పెట్టినా మోటో స్మార్ట్ ఫోన్స్ కొనకండి కానీ అరల్స్ మోటోకి అగైనెస్ట్గా ఏ పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళందరికీ కూడా వెళ్ళింది లీగల్ నోటీస్. అయితే మాత్రం డిఫామేషన్ కేసు అయితే వేశారనమాట క్రియేటర్స్ పైన. సో నాకు అర్థం కాదు ఏంటంటే ఇది ఎలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుంది. ఇప్పుడు నేను హేట్ చేసింది బ్రాండ్ని కాదు, ప్రోడక్ట్ని. ఆ ప్రోడక్ట్ బాగాలేదు అని చెప్పేసి ఇది జరిగింది నాట్ ఓన్లీ విత్ మోటో. నేను OnePlus చెప్పిండాను, పోకో ఫోన్స్ చెప్పిండాను, కొనకండి అని చెప్పేసి డైరెక్ట్గానే. ఎందుకంటే గ్రీన్ లైన్ వస్తూ ఉండింది, సర్వీస్ సెంటర్ చుట్టూ మనం తిరుగుతున్నాం కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేసుకోవడం కోసమే వద్దని చెప్పిండాను చాలా బ్రాండ్స్కి. ఇంతవరకు ఏ ఒక బ్రాండ్ దగ్గర నుంచి అంటే వీళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రియేటర్ మీ స్మార్ట్ ఫోన్లో ప్రాబ్లం ఉందని చెప్తే దాన్ని సార్ట్ అవుట్ చేయాల్సింది పోయి వాళ్ళపైన కేసు వేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎటువంటి రైట్స్ కూడా లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఏ ఒక్క బ్రాండ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఈ రోజు నాటికి కూడా నేను రివ్యూ రేట్ తీసుకోలేదు. ప్రతి ఒక్క రూపాయి కూడా నా డబ్బులు పెట్టి, నా సొంత డబ్బులు పెట్టి కొని చేస్తున్న రివ్యూస్ అనమాట. సో ఈ రోజు నాటికి కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు డిఫమేషన్ కేసు వేసారో ఆ అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ మోటో 868, మా నాన్న దగ్గర కూడా మోటో G32 మా నాన్న స్మార్ట్ ఫోను, మా అమ్మ ఫోన్ వచ్చేసి మోటో 860 స్టైలస్. ఓకేనా, మా అమ్మ నాన్న లిటరల్లీ నేను చాలా భయపడినాను ఫోన్స్ ప్యారల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఆ స్మార్ట్ ఫోన్స్ ఉంచాలనా తీసేయాలనా అని చెప్పేసి. ఓకేనా, సో ఇలాగా చాలా వరకు ఇప్పుడు మా అమ్మ మా నాన్న గురించి ఆలోచించిన నేను నా సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించకూడదా? ఎందుకంటే ఈరోజు వాళ్ళ వల్లనే నేను తింటున్నా, వాళ్ళే నాకు పెడుతున్నారు. మీరు చూడడం వల్లే నాకు డబ్బులు వస్తుంది, దానివల్లనే నేను బతుకుతున్నా. కాబట్టి వాళ్ళకి నేను జెన్యూన్గా ఉండాలనుకున్నా. ఈ రోజు నాటికి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి ఈ రోజు నాటికి కూడా ఎవ్రీ వీడియోలో నేను హానెస్ట్గానే ఉన్నాను. కొనొద్దని కానీ కొనమంటే కొనమని కానీ నేను డైరెక్ట్గా చెప్తున్నా ఈ రోజు నాటికి కూడా. కాకపోతే ఈ యొక్క లీగల్ నోట్, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్ కమ్యూనిటీ గైడ్లైన్స్ యాక్టివ్ స్ట్రైక్ ఉంది, ఈ కోర్టు నోటీస్ వచ్చింది. ప్రజెంట్ ఆ యాక్టివ్ స్ట్రైక్ ఉండడం వల్ల ఎక్కువ ఇంప్రెషన్స్ కూడా వెళ్ళడం లేదు. ఒక 2,000 వ్యూస్, 3,000 వ్యూస్, 5,000 మ్యాక్స్ ఇంతే వెళ్తుంది. ఈ ప్రీవియస్ చూసుకుంటే మనకి 10,000, 20,000, ఒక్కొక్క రివ్యూ 30,000, 40,000 అలా వెళ్తూ ఉండే ఛానల్ ఈ రోజు ఛానల్ వరకు డౌన్ అయిపోయింది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్. దాని గురించి నేను ఇంకెప్పుడైనా మాట్లాడతాను. సో ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు అర్థం కాలేదు ఎలా రియాక్ట్ అవ్వాలి. అండ్ కొంచెం వెనక్కి తగ్గాను, మనం రియాక్ట్ అవ్వాలన్నా వద్దా, చెప్తే ఇంకేమవుతుంది, ఛానల్కి ఏమవుతుంది అని చెప్పేసి. బట్ అది నన్ను డే బై డే నన్ను హాంట్ చేస్తూనే ఉంది. ఇది ఎలా మాట్లాడాలి అంటే ఎవ్రీ వీడియోకి భయపడుతూనే రికార్డ్ చేయాలనా, ఎవ్రీ రివ్యూకి నేను భయపడుతూనే రికార్డ్ చేయాలనా, వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి నాకు అర్థం కాలేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి అందుకే నేను ఈ రోజులు కామ్గా ఉన్నాను. ప్రసాద్ చాలామంది క్రియేటర్స్కి నేను డైరెక్ట్గా మాట్లాడిన వ్యక్తిని ఈ ఒక్క విషయంలో ఇంత లేట్ రియాక్ట్ అవుతున్నానంటే నేను కొంచెం వెనక్కి తగ్గాను. ఓన్లీ బికాస్ ఆఫ్
ఛానల్కి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి. బట్ ఐ డోంట్ కేర్ అబౌట్, నేను ఇప్పుడు అంత థింక్ చేయను. ఛానల్ వాళ్ళు బ్లాక్ చేస్తే చేసుకొని నేను మళ్ళీ ఫ్రమ్ ది జీరో ఆన్వర్డ్స్ నేను స్టార్ట్ చేయగలుగుతాను. ఆ క్యాపబుల్ నా దగ్గర ఉంది. బట్ నేను క్లియర్గా చెప్తున్నా, ఏ ఒక్క బ్రాండ్ కూడా ఈరోజు మోటో స్టార్ట్ చేసింది. అండ్ ఇంకోటి AA+ వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూలో అఫీషియల్ స్టేట్మెంట్ అనమాట, ఫార్మల్ వార్నింగ్గా తీసుకోండి అని చెప్పేసి. ఎవరిని భయపడిస్తున్నావు నువ్వు? ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు? క్రియేటర్స్కా? అంటే నీ ప్రొడక్ట్ బాగాలేదని చెప్తే ఒక క్రిటిసిజం తీసుకోలేకుండా నువ్వు ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావు అంటే నాకు అర్థం కాలేదు. చైనా నుంచి నువ్వు ఫోన్లు తెచ్చి అమ్ముకుంటున్నావు నువ్వు, ఓకేనా? ఆ ప్రొడక్ట్ బాగుందా బాగాలేదని రివ్యూ చేసి చెప్తున్నావు మేము, ఓకేనా? సో అది నువ్వు తీసుకోలేకుండా ఉండవంటే నాకు అర్థం కాలేదు. బ్రాండ్స్ అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారా మీరు? అంటే నేను చెప్పే రివ్యూని బట్టి మీ పర్చేసింగ్ మారిపోతుంది అంటున్నారు కదా, అదే కదా మీరు. సో అంత మీరు ఫీల్ అవుతున్నప్పుడు మీరు ప్రోడక్ట్ని పర్ఫెక్ట్గా తీసుకురావాలి కదా. ఈరోజు నేను మా మోటో 850 సిరీస్ నా రివ్యూస్ చూడండి, ఫోన్ బాగుందంటే బాగుంది కొనమని చెప్పిండాను, బాగాలేదంటే బాగాలేదని చెప్పిండాను. నేను ఎప్పుడు ప్రోడక్ట్ని హేట్ చేస్తాను, కంపెనీ నేను ఇప్పుడు హేట్ చేయను. ఈ రోజు నాటికి కూడా నా స్టాండ్ అదే. రేపు మళ్ళీ మోటో 860 Pro లాంచ్ అవుతుంది, ఫోన్ బాగుందంటే బాగుందని చెప్తా, రేపు కొన్నానే బాగుందని చెప్తా, బాగాలేదంటే బాగాలేదని చెప్తా. ఎప్పుడు కానీ ప్రొడక్ట్ని హేట్ చేస్తా, కానీ కంపెనీ నేను ఎప్పుడు హేట్ చేసింది లేదు. సో ఇది యాక్చువల్గా జరిగింది నాకు బ్యాక్ అండ్ స్టోరీ. అండ్ తెలిసింటుంది మీకు, బెంగళూరు కోర్టులో కేసు వేస్తారు, 350+ క్రియేటర్స్కి నోటీస్ పంపించినారు. అండ్ మన వీడియో కూడా యాజ్ ఆఫ్ నో లైవ్లో లేదు, బ్లాక్ అయితే అయిపోయింది. ఇండియా రీజన్లో అయితే బ్లాక్ అయితే అయిపోయింది. సో ఇది యాజ్ ఆఫ్ నో నేను స్ట్రైట్గానే చెప్తున్నా. నాకు ఐ డోంట్ నో ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తుంది, ఎలాంటి లీగల్ టర్మ్స్ని ఫేస్ చేయాలని కూడా నాకు తెలియదు. బట్ ఐ వాంట్ టు షేర్, నేను మీకు చెప్పాలనిపించింది. లాస్ట్ ఒక 5 days ఆల్మోస్ట్ 1 yearly వీక్గా ఇది ఎలా చెప్పాలి ఎలా అని నాకు అర్థం కాకుండా అని చెప్పేసి ఉన్నాను. అండ్ మనకు వచ్చిన లీగల్ నోటీస్ కూడా ఇలా ఉంటుంది, మీకు అటాచ్ చేస్తుంటాను చూడండి. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నేను ఈ రోజు చెప్తున్నా, ఎటువంటి బ్రాండ్కి నేను భయపడదలుచుకోలేదు. నేను కొనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నా స్వతహాగా నేను రివ్యూ చేసిన దానికే నేను పోస్ట్ చేస్తాను. కానీ నాకు ఎలా అనిపించింది ఆ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా కొనకూడదా అని డైరెక్ట్గా ఏ వీడియోనా నాకు ఓపెన్ చేసుకోండి. మీరు ఫైనల్ వర్డిక్ట్ కొనమని చెప్తా, లేదు నాట్ వర్త్ అంటే కొనద్దంటే డైరెక్ట్గా ఉంటుంది మన వీడియోలో. డొంక తిరుగుడుల మాటలు నేను ఎప్పుడు మాట్లాడను. లైక్ ఇది బాగుండొచ్చేమో, ఇది ఇలా ఇచ్చిండొచ్చేమో అనే మాటలు నేను ఎప్పుడు మాట్లాడను. నా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటుంది నాది. మీరు ఏ రివ్యూని చెక్ చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ ఇష్యూ గురించి ఎవ్రీథింగ్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంది నాకు మైండ్ ఫ్రమ్ లాస్ట్ 5 days. ఎలా రికార్డ్ చేయలేకపోతున్నా రివ్యూస్ నేను, నాకు కొంచెం అంటే నాకు అర్థం కాలేదు. ఐ మీన్ ఇంకా ఫ్యూచర్లో ఇవన్నీ కూడా భయపడుతూనే రికార్డ్ చేయాలి రివ్యూస్. అంటే తప్పు చెప్తే వీడియోస్ బ్లాక్ చేస్తారా అంటే పాజిటివ్ చెప్పడానికి మేము ఎందుకు? ChatGPTనో జెమినీ ఉంది కదా, స్పెక్స్ చూసుకొని మీరు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు కదా. అంటే పాజిటివ్ చెప్తే మాత్రమే మీరు రివ్యూని సెండ్ చేస్తారా? పాజిటివ్ చెప్తే మాత్రమే మా వీడియోస్ని యూట్యూబ్లో లైవ్గా ఉండనిస్తారా? సో ఈరోజు మోటోతో స్టార్ట్ అయింది, AA+ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, రేపు ఇంకో బ్రాండ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇదంతా ఖచ్చితంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగైనెస్ట్గా నాకు తెలిసినంతవరకే. ఇలాంటి బ్రాండ్స్ని కానీ ఇలాంటి పోస్టులు కానీ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయొద్దండి. వాళ్ళు కూడా ఏదో పోస్ట్ అయితే ట్విట్టర్లో నేను కూడా చూసాను, ఏదో రిటర్న్ తీసుకుంటాం ఏదో అని చెప్పేసి సమ్ కైండ్ ఆఫ్ యూట్యూబర్స్ రియాక్ట్ అయిన తర్వాత. బట్ నాకు షేర్ చేసుకోవాలనిపించింది. నా సైడ్ ఎటువంటి తప్పు లేదని చెప్పడం కోసం కాదు, బట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. నేను చెప్పాలనిపించింది చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఇలాంటి వాటిని మాత్రం సపోర్ట్ చేయొద్దండి, ఓకేనా? ఫ్యూచర్లో కూడా ఏ ఒక బ్రాండ్ క్రియేటర్ అగైనెస్ట్గా వెళ్ళిందంటే జెన్యూన్ రివ్యూస్ మీకు కనిపించదు, జెన్యూన్ రివ్యూవర్స్ మీకు కనిపించరు, ఓకేనా? సో ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ మీకు కావాలి. ఈరోజు మార్కెట్లో ఎన్ని పెయిడ్ రివ్యూస్ అయిపోయింది, ఎంతమంది పెయిడ్ యూట్యూబర్స్ అయిపోయినారో మీకు తెలుసు. ఎవరైనా స్పెసిఫిక్గా పే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా? సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు నోరు మెదపకుండా ఉంటే రేపు మీరు స్పెక్స్ చూసుకొని ఫోన్ కొనుక్కోవాలి. ఆ పెయిడ్ రివ్యూస్ చూసుకొని ఫోన్ కొనుక్కున్న తర్వాతనే మీకు అర్థమవుతుంది ఆ ఫోన్ ఎలా ఉందని చెప్పి. సో రేజ్ యువర్ వాయిస్ అగైనిస్ట్ దిస్ టాపిక్ అని మాత్రం చెప్తున్నా. ఐ హోప్ మీకు ఈ పాయింట్ గురించి ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. దివ్స్ ఎవరీవన్, సైనింగ్ ఆఫ్. జై హింద్, బై బై నౌ.